హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తూనే ఉండండి సుజలా వాయిస్ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇది షుగర్ మొక్క అంటారు. ఇది తినడం వల్ల ఏంటంటే, ఇది యూజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఈ యొక్క ప్లాంట్ నేమ్ కూడా అదే కదండి. అయితే ఏ విధంగా తీసుకోవాలంటే, ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఇవి డైరెక్ట్గా తినేయచ్చు. ఇది టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటుంది, ఏదో గోంగూర తిన్నట్టు ఆ టేస్ట్లో ఉంటుంది. అది ఒక వరం అనుకోవచ్చు. సాధారణంగా షుగర్ ఉన్న వాళ్ళందరూ ప్రతిదీ చేది అన్నీ తింటూ ఉంటారు. కానీ ఒక అదృష్టం ఏంటంటే, ఈ షుగర్ మొక్క ఏంటంటే పుల్లగా ఉంటుంది. ఫస్ట్ మేము ఇది కుండీలో పెంచామండి, ఇదిగోండి. తర్వాత కింద వేసేసాము. దీన్ని ఏ విధంగా ప్లాంట్స్ పెంచుకోవచ్చు అంటే, మనం ఒక కొమ్మ తీసుకుని దాన్ని డైరెక్ట్గా పాతేసుకోవచ్చు, బతికేస్తుంది. సో దీనివల్ల ఇంకా షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, లేని వాళ్ళు కూడా తినొచ్చంట ఈ ప్లాంట్స్. ఇంకా వెయిట్ లాస్ కూడా తగ్గుతారంట ఈ ప్లాంట్స్ అలా తింటూ ఉంటే. ఇంకా ప్లాంట్స్ డైరెక్ట్గా దొరకని వాళ్ళు ఏంటంటే, పౌడర్ దొరుకుతుందండి, ఈ ప్లాంట్స్ యొక్క పౌడరు. డికాషన్ కాసుకుని తాగుతారు. ఇంకా డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే, ఈ ఆకులు తీసుకొని డికాషన్ లాగా, అంటే వేడి నీటిలో ఒకసారి వేసుకుని కాచుకొని తాగితే కనుక, చిన్న ఆకులు అయితే 2, పెద్ద ఆకు అయితే 1 ఆకు తీసుకుంటే సరిపోద్దండి. తీసుకుని రోజు కనుక మార్నింగ్ టైం తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఉపయోగకరమైన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మొక్క మీ ఇంట్లో కూడా పెంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తూనే ఉండండి సుజలా వాయిస్ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇది షుగర్ మొక్క అంటారు. ఇది తినడం వల్ల ఏంటంటే, ఇది యూజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఈ యొక్క ప్లాంట్ నేమ్ కూడా అదే కదండి. అయితే ఏ విధంగా తీసుకోవాలంటే, ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఇవి డైరెక్ట్గా తినేయచ్చు. ఇది టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటుంది, ఏదో గోంగూర తిన్నట్టు ఆ టేస్ట్లో ఉంటుంది. అది ఒక వరం అనుకోవచ్చు. సాధారణంగా షుగర్ ఉన్న వాళ్ళందరూ ప్రతిదీ చేది అన్నీ తింటూ ఉంటారు. కానీ ఒక అదృష్టం ఏంటంటే, ఈ షుగర్ మొక్క ఏంటంటే పుల్లగా ఉంటుంది. ఫస్ట్ మేము ఇది కుండీలో పెంచామండి, ఇదిగోండి. తర్వాత కింద వేసేసాము. దీన్ని ఏ విధంగా ప్లాంట్స్ పెంచుకోవచ్చు అంటే, మనం ఒక కొమ్మ తీసుకుని దాన్ని డైరెక్ట్గా పాతేసుకోవచ్చు, బతికేస్తుంది. సో దీనివల్ల ఇంకా షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, లేని వాళ్ళు కూడా తినొచ్చంట ఈ ప్లాంట్స్. ఇంకా వెయిట్ లాస్ కూడా తగ్గుతారంట ఈ ప్లాంట్స్ అలా తింటూ ఉంటే. ఇంకా ప్లాంట్స్ డైరెక్ట్గా దొరకని వాళ్ళు ఏంటంటే, పౌడర్ దొరుకుతుందండి, ఈ ప్లాంట్స్ యొక్క పౌడరు. డికాషన్ కాసుకుని తాగుతారు. ఇంకా డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే, ఈ ఆకులు తీసుకొని డికాషన్ లాగా, అంటే వేడి నీటిలో ఒకసారి వేసుకుని కాచుకొని తాగితే కనుక, చిన్న ఆకులు అయితే 2, పెద్ద ఆకు అయితే 1 ఆకు తీసుకుంటే సరిపోద్దండి. తీసుకుని రోజు కనుక మార్నింగ్ టైం తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఉపయోగకరమైన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మొక్క మీ ఇంట్లో కూడా పెంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్.